ప్రణాళిక విభాగం ద్వారా నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం తప్పకుండా ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించి పట్టణ ప్రణాళిక విభాగంలో వచ్చే ఫిర్యాదులు చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. మార్చి నెలాఖరులోపు పెండింగ్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగపు అనుమతులు లేనిదే నిర్మాణాలు సాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా వార్డుల పరిధిలో సచివాలయం కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని హితవు పలికారు. నగరంలో అనుమతులు లేకుండా యాడ్ ఏజెన్సీలు ఏర్పాట్లు చేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. యాడ్ ఏజెన్సీల బకాయిలు వసూళ్లపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా నగరంలో జలమననాలు, పండగలు, నూతన వ్యాపార బ్యానర్లు ఏర్పాట్లు చేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనుమతులు ఉన్న వాటిని గడువు దాటితే తొలగించాలని అన్నారు. నగరంలో విచ్చలవిడిగా బ్యానర్లు ఏర్పాటు చేయకుండా ప్రింటింగ్ చేసే వారితో సమావేశం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పీడీఆర్ బాండ్లు డోర్ నంబర్ కలిగిన వారికి మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలోని ఏసీపీ బాలాజీ, టీపీబీఓలు మధుసూదన్, వంశీ, అన్ని సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.